హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 21వ భాగం. నీతు అదంతా నమ్మలేక ఏడుస్తూ మోకాళ్ళ మీద కూలబడగానే రామ్ బాధగా నీతు భుజం మీద చేయి వేసి, ఐఎమ్ సారీ నీతు, రియల్లీ సారీ. అసలు ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను ఇస్తానన్న సర్ప్రైజ్ సీతని నా భార్యగా అందరికీ పరిచయం చేశాక మన కొలీగ్స్ అందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్విలా అనుకుంటావని ఊహించలేదు. ప్లీజ్ నీతో బాధపడకు అని సీత వైపు చూసేసరికి సీతకి రామ్ తన ప్రాణం అనగానే షాక్ అయి రామ్ వైపే చూస్తూ ఉన్నది. కాస్త రామ్ అలా చూడగానే షాక్ నుంచి తేరుకొని ఏడుస్తున్న నీతు వైపు చూసి బాధగా అనిపించి తన ముందు మోకాళ్ళ మీద కూర్చొని, సారీ నిత్య గారు, మా బావ వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. కానీ ప్రేమ లేని చోట బంధం నిలబడదు, అది మీరు అర్థం చేసుకోండి. పైగా నా బావ ఇప్పుడు సింగిల్ కూడా కాదు, మిమ్మల్ని ప్రేమించటానికి ట్రై చేయటానికి కూడా. నా భర్త కాబట్టి మీరు బావని మర్చిపోతేనే మంచిది. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వండి. ఇప్పుడు మనం ఇంత బాధపడుతున్నామంటే భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ సంతోషాన్ని చవి చూస్తామని అర్థం. ప్లీజ్ మీరు ఇలా ఏడవకండి అని బాధగా అడిగింది. నీతు ఒక్కసారిగా సీతని గట్టిగా హక్ చేసుకొని, సారీ, నిన్ను చాలా హర్ట్ చేశాను, బట్ ఇంటెన్షనల్లీ కాదు అని చెప్పి పైకి లేచి రామ్కి సారీ చెప్పి అక్కడ ఉండాలి అనిపించక, పైగా ఆఫీస్ స్టాఫ్ అందరూ తన గురించి గుసగుసలాడుకుంటూ ఉంటే అవమానంగా భావించి అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. తన వెనకే కృష్ణ కూడా నీతు అంటూ బయటికి వచ్చాడు. నీతు పార్కింగ్ లాట్లో తన కార్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉండటం చూసి కృష్ణ తన భుజం మీద చేయి వేసి, అందుకే చెప్పాను అనవసరంగా అవి మీద ఆశలు పెంచుకోకు అని. నువ్వు వినలేదు, ఇప్పుడు చూడు ఏడుస్తున్నావు అని బాధగా అన్నాడు కృష్ణ. నీతు అన్నయ్య అంటూ కృష్ణని హత్తుకొని, ఊహించలేదు అన్నయ్య, అభికి నేనంటే ప్రేమ అనుకున్నాను. ఆ ధైర్యంతోనే ప్రపోజ్ చేశాను. అసలు తనకి పెళ్ళి అయ్యిందని కూడా అనుకోలేదు. నాకు తన మరదల్ని ప్రేమిస్తున్నాడు అని కాలేజ్ టైం నుంచి అనిపించిన ప్రతిసారి తనని తలుచుకునేది తిట్టడానికి మాత్రమే అని కొట్టి పారేశాను. ఇప్పుడు నేను ఊహించిందే నిజమై అభి పూర్తిగా నాకు దూరం అయిపోయాడు. అన్నయ్య, తట్టుకోలేకపోతున్నాను, ఈ పెయిన్ని తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అని కృష్ణ షర్ట్ని తన కన్నీళ్లతో తడిపేస్తూ అంది. నాకు 2 వీక్స్ బ్యాకే తెలిసింది నీతు అభికి పెళ్ళయిందని. నీతో చెప్దామనుకున్నాను, కానీ అభి పార్టీలో అందరికీ సీతని తన భార్యగా పరిచయం చేస్తాను అన్నాడు కదా, ఆలోపే నిన్ను అనవసరంగా బాధ పెట్టడం ఎందుకని ఆగాను. కానీ ఈరోజు అందరి ముందు ఇలా నువ్వు అభికి ప్రపోజ్ చేస్తావని ఊహించలేదు. అలా ఊహించి ఉంటే ముందే అన్నీ చెప్పేసేవాడిని అని బాధగా అన్నాడు కృష్ణ. నీతు ఆశ్చర్యంగా కృష్ణకి దూరం జరిగి, అంటే నీకు అభికి పెళ్ళయిందని ముందే తెలుసా? ఇంతమంది ముందు నేను ప్రపోజ్ చేస్తూ ఉంటే బొమ్మలా నిలబడిపోయావే, కానీ కనీసం మాట వరుసకైనా చెప్పలేదు. ఏం, నా వల్ల అభి ఎంత ఇబ్బంది పడ్డాడు, ఇంతమంది ముందు నా పరువు పోయింది అంటూ కృష్ణ చెంప మీద గట్టిగా కొట్టి, నీకు మొదటి నుంచి తెలుసు నేను అభిని ప్రేమిస్తున్నాను అని. మరి కనీసం స్టేజ్ మీదైనా నన్ను ఆపాల్సింది కదా అని అరిచింది. కృష్ణ బిక్కమొహం వేసుకొని, నన్నేం చేయమంటావే? నువ్వు నాకేమైనా చెప్పావా అభికి ప్రపోజ్ చేస్తున్నానని? లేకపోతే నేనేమైనా ఊహించానా నువ్వు డైరెక్ట్గా స్టేజ్ మీదకి రాగానే ప్రపోజ్ చేసేస్తావు అని? అసలు అందరికీ పెద్ద షాక్ ఇచ్చావు. అభికి ప్రపోజ్ చేసి, నువ్వు ప్రపోజ్ చేశాక పాపం సీత ఏడుస్తూ వెళ్తూ ఉంటే అప్పుడు చూసి అభిని కదిలిస్తే కానీ తను స్పృహలోకి రాలేదు. అభికి అంత పెద్ద షాక్ తగిలితే మరి మాకెంత షాక్ తగిలి ఉంటుంది చెప్పు. అయినా నీ ఐడెంటిటీ దాచి మరి మన ఆఫీస్లో జాయిన్ అవ్వటం, అది కూడా అభి కోసం జాయిన్ అవ్వటం అవసరమా అని ఫస్ట్లోనే అడిగాను. అవసరమే అని నువ్వు చెప్పావు.
దానివల్ల ఇప్పుడు ఏమైనా లాభం ఉందా? ఇప్పటికైనా జరిగింది యాక్సెప్ట్ చేసి అభిని మర్చిపోవటానికి ట్రై చేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చో. నీకు తగ్గ సంబంధం తీసుకువచ్చి పిన్ని బాబాయ్ పెళ్లి చేస్తారు అని అన్నాడు. నో, నేను ఇప్పుడు జాబ్ మానేయను. నా ఐడెంటిటీ ఇప్పుడే బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ బయట పెడితే అభికి ఇంకా దూరం అవుతాను. తన ఫ్రెండ్షిప్ కూడా నాకు లేకుండా పోతుంది. అది నాకు ఇష్టం లేదు. నువ్వు ఇప్పుడప్పుడే తనకి చెప్పకు. కొన్నాళ్ళు పోయాక నేనే చెప్తాను అని సీరియస్గా అంది. ఎందుక సీతని అభిని ఒకే దగ్గర చూసి బాధపడటానికా? వాళ్ళని అలా ఒకవేళ చూశాక నీ మైండ్లో నెగిటివ్ థాట్స్ వచ్చి వాళ్ళని విడదీయాలి అన్న ఊహ వచ్చినా సరే వాళ్ళకంటే ముందు నేనే రియాక్ట్ అవుతాను, గుర్తుంచుకో. ఇక ఇంటికి వెళ్ళు అని సీరియస్గా చెప్పి పంపించేశాడు. నీతు రామ్కి ప్రపోజ్ చేయటమే ఒక షాక్ అయితే సీత రామ్ భార్యాభర్తలు అవ్వటం భారీ షాక్. సీతకి పెళ్లి అయిపోయింది అని తెలిసిన అమిత్ కళ్ళల్లో గంగ పొంగుతున్న ఆపుకుంటూ చూస్తూ ఉంటే రాగిని పూర్తిగా ఏడుపు మొహం పెడితే మిగిలిన ఫ్రెండ్స్ షాక్తో నిలబడిపోతే కొలీగ్స్ అందరూ చప్పాట్లు కొడుతూ కంగ్రాట్స్ చెప్తున్నారు. సీత మాత్రం కోపంగా రామ్ వైపు చూసి ఇంటికి పదని పని చెప్తాను అని పళ్ళు నూరుతూ చెప్పి రామ్కి దూరం జరిగి వెళ్ళిపోగానే రామ్ అయోమయంగా ఇప్పుడు నేనేం చేశానని ఇది నా మీద కోపంగా ఉండటానికి, పైగా నా ప్రేమని బయటపెట్టిన కొంచెం కూడా రెస్పాన్స్ లేకుండా ఇంత కోపంగా ఉంది అంటే దీనికి నేనంటే ఇష్టం లేదా అని అయోమయంలో పడిపోతాడు. సీత తన ఫ్రెండ్స్ దగ్గరికి రాగానే వాళ్ళందరూ కోపంగా సీత వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకొని ఏంటి ఇదంతా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగారు. సీత వెర్రి నవ్వుతూ అంటే అది ఎగ్జామ్స్ అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళాను కదా. ఎగ్జామ్స్ అయిపోయి రూమ్కి వచ్చిన నాకు తాతయ్య ఫోన్ చేసి సడన్గా పెళ్ళి అని చెప్పారు. అది నిజమో అబద్ధమో కూడా తెలియక హడావిడిగా ఇంటికి వెళ్ళేసరికి పందిరి కూడా రెడీ చేశారు. ఇక తప్పక బావని పెళ్లి చేసుకున్నాను అంతే. మీకు చెప్పే టైం కూడా లేదు. సరేలే, ఎలాగో ఒకే దగ్గర జాబ్ చేస్తాం కదా, అప్పుడు చెప్పచ్చు అనుకున్నాను. కానీ ప్రస్తుతానికి బావ మా రిలేషన్ హైడ్ చేయటంతో నేను ఎవరికీ చెప్పలేదు అంతే. ఇదిగో ఈరోజు నాకు సర్ప్రైజ్ అంటే పెద్ద షాక్ ఇచ్చాడు. అది కూడా నిత్య మేడం ప్రపోజ్ చేస్తూ ఉంటే బొమ్మలా నిలబడి అని మళ్ళీ రామ్ వైపు కోపంగా చూసి తన ఫ్రెండ్స్ వైపు చూసింది. రాగిని కోపంగా సీత నెత్తి మీద ముట్టి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు నీ బావని ప్రేమిస్తున్నావు అని. నా మాట విని చస్తే కదా. ఎప్పుడు అడిగినా మా మధ్య ఏమీ లేదు, కోపం మాత్రమే, మా బావ అంటే నాకు కోపం మాత్రమే ఉంది అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పుడు ఏకంగా పెళ్లి కూడా చేసుకొని మీ బావకి వేరే అమ్మాయి ప్రపోజ్ చేస్తూ ఉంటే చూడలేక ఏడుస్తూ వెళ్ళాలనుకున్నావు అని అంది. సీత తన తల వెనక వేలితో గీరుతూ అంటే నా మొగుడి వేరే ఎవరో ప్రపోజ్ చేస్తూ ఉంటే బాధ రాకేం వస్తుంది చెప్పు. నవ్వుతూ కమాన్ బావా ఎస్ చెప్పు అని ఎంకరేజ్ చేయమంటావా? నా మొగుడు నాకే సొంతం అనుకునే భూమిలో పుట్టాను. అందుకే బావతో పెళ్ళయ్యాక నా బావ నాకే సొంతం అనే సిద్ధాంతం పట్టాను అంతే. నాకు మా బావ మీద ప్రేమ ఉన్నా లేకపోయినా సరే అని అంది. అమిత్ బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకుని కంగ్రాచ్యులేషన్స్ సీత అని చెప్పగానే సీత సీరియస్గా అమిత్తో ఇప్పటికైనా నా మ్యారిటల్ స్టేటస్ తెలిసిందిగా. నీ మనసులో నుంచి నన్ను తీసేసి నీకు తగ్గ అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో అమిత్. నువ్వు సంతోషంగా ఉంటావు, నేను సంతోషంగా ఉంటాను. నన్ను మర్చిపోయినప్పుడే మునుపటిలా నీతో ఫ్రెండ్షిప్ చేయగలను. ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉండగానే రామ్ సీత దగ్గరికి వచ్చి సీత నాతో రా, మన కొలీగ్స్కి నిన్ను పరిచయం చేయాలి అని అన్నాడు.
పద అంటూ సీత రామ్తో పాటు వెళ్ళి వాళ్ళందరికీ హాయ్ చెప్పి వాళ్ళు షాక్ ఇచ్చారు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే తను కూడా 2 నిమిషాలు మాట్లాడి తిరిగి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. రామ్ మాత్రం ఇంటికి వెళ్ళాక తన గట్టిగా మూడిందని ఫిక్స్ అయ్యి ప్రస్తుతానికి పార్టీ డిస్టర్బ్ చేయటం ఎందుకనుకొని సైలెంట్గా ఉన్నాడు. నిత్య వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన కృష్ణ రామ్ దగ్గరికి వచ్చి ఏమీ తెలియని వాడిలా, హే అభి, నువ్వొకటి చేయబోయి మరొకటి జరిగింది. మొత్తానికి నీ వైఫ్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేశావు, కంగ్రాట్స్ అని అన్నాడు. కానీ సార్, నిత్య ఏడుస్తూ వెళ్ళింది. పాపం తను నా వల్ల చాలా హర్ట్ అయింది. కానీ నిజంగా తన మీద నాకే అభిప్రాయం లేదు సార్. అసలు తన మనసులో నన్ను ప్రేమిస్తున్నానన్న భావం ఉందని తెలిసినా ముందు నుంచే నేను అవాయిడ్ చేసేవాడిని అని గిల్టీగా అన్నాడు. ఇట్స్ ఓకే అభి. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది చెప్పు? అనుకోనివి జరిగి మనకి భారీ షాక్లు తగిలితేనే కదా జీవితంలో మజా వచ్చేది అని అన్నాడు నవ్వుతూ కృష్ణ. ఇప్పుడు నిత్య ఎలా ఉంది సార్? ఏడుస్తూ ఉందా? తను ఏడుస్తూ వెళ్తుంటే కన్సర్న్తో మీరు కూడా తన వెనక్కి వెళ్ళారు కదా అని అడిగాడు. కృష్ణ తడబడుతూ, పర్లేదు, నిజాన్ని యాక్సెప్ట్ చేయటానికి ట్రై చేస్తుంది, తనని అలానే వదిలి అని అన్నాడు. అలా పార్టీ మొత్తం అయిపోయి రామ్, సీత ఇద్దరు కారులో బయలుదేరారు. కార్లో కూడా సైలెంట్గా ఉన్న సీత ఇంటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాక చీరని నడుము దగ్గర దోపి రామ్ జుట్టు పట్టుకొని వంగదీసి గుద్దుతూ, నువ్వు నిత్యకి ఎన్ని హోప్స్ ఇవ్వకపోతే డైరెక్ట్గా అంత పెద్ద పార్టీలో నీకు ప్రపోజ్ చేస్తుంది బావా అంటూ కొడుతూనే అడిగింది. ఒసేయ్ కొట్టకే బాబు, నొప్పి పుడుతుంది అంటూ సీత నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తున్న సీతారాం జుట్టుని గట్టిగా తన పిడికిల్లో బిగించి, సచ్చినోడా, అసలు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తానంది నిత్యని ప్రేమిస్తున్నావేమో అన్న సర్ప్రైజ్ అనుకుని ఒక్క క్షణం భయపడి చచ్చిపోయాను. నీ జీవితంలో ఇక నేనుండనేమోనని అనుకోగానే గుండె ఆగినంత పనయ్యింది అని రామ్ని వదిలేసి ఏడుస్తూ సోఫాలో కూర్చోగానే రామ్ కంగారుగా తన పక్కన కూర్చొని, నేనేమైనా ఊహించానా సీత తను నాకు ప్రపోజ్ చేస్తుందని? నాకే షాక్ తగిలింది. ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాను. ఆ టైంలో నిత్యని బాధ పెట్టాలి అనిపించకపోయినా నీ గురించి అప్పుడు చెప్పకుండా ఆగిపోతే ఇంకా హోప్స్ పెట్టుకుంటుందేమోనని భయపడి వెంటనే నిన్ను అందరికీ నా భార్యగా పరిచయం చేశాను. ప్లీజ్ సీత, సారీనే. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. ఏడుపు ఆపవే బాబు, నువ్వు ఏడిస్తే నేను చూడలేనని తెలుసు కదా అని తనని హత్తుకొని ఓదారుస్తూ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.